వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుమల క్షేత్రం భక్తులతో కిక్కిరిసిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున శ్రీవారి దర్శనానికి తరలివచ్చారు. అభిషేక సేవ అనంతరం తెల్లవారుజామున 3 గంటల నుంచే అధికారులు భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతించారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ శ్రీనివాసుడిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వారిలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి శ్రీధర్ బాబు, బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్, ఏపీ మంత్రులు వంగలపూడి అనిత, పార్థసారథి, నిమ్మల రామానాయుడు తిరుమలకు వచ్చారు. అదేవిధంగా ఆధ్యాత్మిక గురువు బాబా రామ్దేవ్, నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర తదితరులు ఉత్తర ద్వారం నుంచి శ్రీవారిని దర్శించుకున్నారు. ఇటీవల జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో మళ్లీ ఎలాంటి అవాంఛనీయ ఘటనను చోటు చేసుకోకుండా భారీగా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు.